బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెర వెనుక అమెరికాతో చర్చలకు ప్రయత్నిస్తూ బహిరంగంగా మాత్రం ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ చెబుతోందని ఆరోపించారు. ఇరాన్తో ఒప్పందం కుదరకపోతే లేదా ఆ దేశం పూర్తిగా లొంగకపోతే తమ అనుమతి లేకుండా ఎలాంటి సరఫరాలు ఇరాన్కు చేరవని హెచ్చరించారు. ఇరాన్ అణు కార్యక్రమం, హార్మోజ్ జలసంధిపై కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నాయకత్వం ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇరాన్ నాయకత్వం నమ్మశక్యం కాని విధంగా ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని, వారు అమెరికాతో సమావేశం కావాలని కోరుతున్నారని, కొందరు దానిని వేడుకోవడంగా కూడా చెప్పవచ్చునని ఎద్దేవా చేశారు. ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయని, సమీప భవిష్యత్తులో మరిన్ని చర్చలు కూడా జరగనున్నాయని తెలిపారు. కానీ బహిరంగంగా మాత్రం అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదని స్పష్టం చేశారు. తాము కేవలం ఓమన్తో మాత్రమే చర్చలు జరుపుతున్నామని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ప్రాంతీయ మధ్యవర్తుల ద్వారా దౌత్యపరమైన ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు పశ్చిమాసియా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిపై ఇరాన్ చేస్తున్న వ్యాఖ్యలను కూడా ట్రంప్ తోసిపుచ్చారు. హార్మోజ్ జలసంధిని తామే శక్తివంతంగా నిర్వహిస్తామని ఇరాన్ చెబుతున్నప్పటికీ అది ఇప్పటికే పూర్తిగా అమెరికా నౌకాదళం నియంత్రణలో ఉందని ట్రంప్ అన్నారు. హార్మోజ్ జలసంధిని తాము శక్తివంతంగా నిర్వహిస్తామని వారు చెబుతున్నారని, కానీ అది ఇప్పటికే పూర్తిగా అమెరికా నౌకాదళంలో నియంత్రణలో ఉందని తెలిపారు. అమెరికా అనుమతి లేకుండా ఇరాన్కు ఎలాంటి సరఫరాలు చేరవని కూడా ట్రంప్ హెచ్చరించారు. మేమనుకుంటే తప్ప ఇరాన్కు ఏం చేరదని, ఒక్క ఒప్పందం కుదరకపోతే లేదా ఇరాన్ పూర్తిగా లొంగకపోతే ఇకపై కూడా ఏ సరఫరా అక్కడికి చేరదని ట్రంప్ అన్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై తన వైఖరిని మరోసారి స్పష్టం చేసిన ట్రంప్, టెహ్రాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని కలిగి ఉండబోవని తేల్చి చెప్పారు. ఇటీవల వారాల్లో ఇరాన్పై ట్రంప్ చేసిన అత్యంత తీవ్రమైన బహిరంగ వ్యాఖ్యల్లో ఇది ఒకటిగా భావిస్తున్నారు. తెర వెనుక దౌత్య చర్చలు జరుగుతున్నాయనే ఆరోపణలతో పాటు ఇరాన్ అణు కార్యక్రమం, గల్ఫ్ ప్రాంతాల్లోని సముద్ర మార్గాలపై టెహ్రాన్ ప్రభావం విషయంలో ట్రంప్ మరోసారి కఠిన హెచ్చరికలు చేశారు. అయితే ట్రంప్ ఆరోపణలపై ఇరాన్ నుంచి వెంటనే ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు. Just announced record profits second year. Unbelievable for Exxon, for instance, 14 billion highest they've had in over a decade. For Chevron for the quarter, highest in history. By 12 times. On the back. You saw that? Yes. Yeah. I mean, it's unbelievable. On the backs. I don't like it. Workers paying higher debts. Yeah. Is our... They're making too much money. Okay. Based on a shortage, they're making too much money. I don't like it. And I should be the last one to say, because I'm a big free enterprise guy, nobody bigger. And, you know,
you're going to see oil when we're finished with Iran. You're going to see the prices drop through the floor. But they made too much money. Too much money. Chevron, too much money. ExxonMobil, too much money. When you look at one company where they made 12 times what they made the year before, they're going to give some of that back to the public. And they better cut the retail price, the consumer price. Too much money. You're surprised I'm saying it? I'll say it loud and clear. I'm not happy.